అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఈరంటి వరప్రసాద్ కొనకల్ల సత్యం పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన ఆయన త్యాగానికి గుర్తింపుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొంటారని తెలిపారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శాఖమూరు పార్క్ ప్రాంగణంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారని తెలిపారు. అదేవిధంగా మినీ థియేటర్, ఆడిటోరియం, స్మృతి వనం, మెమోరియల్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ చారిత్రాత్మక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతి వ్యాపారస్తులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోమవారం అనగా 16వ తారీఖు రాజధాని అమరావతిలోని తుళ్ళూరు మండలం శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు ఇచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ మినిస్టర్ యువనేత నారా లోకేష్ గారు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 6.8 అడుగుల 6.8 ఎకరాలు స్థలం కేటాయించి అందులో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, అలాగే వారి యొక్క స్మృతి వనము, అలాగే ఒక ఆడిటోరియం కట్టడానికి అలా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని బుధానేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పిన 4 నెలల్లోనే విగ్రహాన్ని తయారు చేపించి రేపు 16వ తారీఖు 125వ జన్మదినోత్సవ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కూటమి నాయకులతో పాటు ఆర్యవైశ్య నాయకులు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు కూడా మూసివేసి స్వచ్ఛతంగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. జై వాసవి. 16/3/2026 సోమవారం రోజున 10 గంటలకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున శాఖమూరులో, అమరావతి రాజధాని శాఖమూరులో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు, అట్లాగే మన బీసీ వెల్ఫేర్ బాలా వీరాంజనేయులు గారు, గౌరవ మంత్రివర్యులు, అందరూ ఎంపీలు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, శ్రీనివాస్ వర్మ గారు, చాలామంది ముఖ్య అతిథులుగా హాజరవుతూ ఉన్నారు. మేమందరం కూడా ఏదైతే పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణ చేసుకొని తన జీవితాన్ని త్యాగం చేశారో వారికి గుర్తుగా ఈ రోజున మనం ఉన్న ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. వారు చేసిన త్యాగాన్ని భావితరాల వారికి గుర్తుండేలాగా మేము ఆర్యవైశ్యులు అందరము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వారు చేసిన త్యాగం గుర్తుండాలి, తరతరాలుగా గుర్తుండాలి అని చెప్పి రాజధాని నగరంలో 6.8 ఎకరాలు భూమిని కేటాయించారు. ఆ భూమిని మేము ఆర్యవైశ్యం పెద్దలు అందరం కూడా ఒక ట్రస్ట్గా ఫామ్ అయ్యి మా సొంత నిధులతో, అట్లాగే
అందరినీ కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో విగ్రహ నిర్మాణంలో సుమారు 12,000 అంగుళాలు ఉంటే అంగుళానికి 5,116 రూపాయలు చొప్పున అందరినీ భాగస్వాములు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా 5,116 రూపాయల చొప్పున అంగుళానికి డొనేషన్ వసూలు చేయడం జరిగింది. అట్లాగే రేపు ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా భారీ ఎత్తున చేసి దానికి సంబంధించి అనుబంధంగా పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ తరఫున కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, అట్లాగే పేద ఆదివాసీ విద్యార్థులకి కూడా సంవత్సరం స్కాలర్షిప్లు, వాళ్ళకి రకరకాల సామాజిక సేవగా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. కాబట్టి మేమందరం కోరేది, ఆదివాసీలో అందరం కోరేది ఏంటంటే, రేపు తెలుగు జాతి కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణకు తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఆదివాసీ నాయకులు కానివ్వండి, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా తమ షాపుల్ని స్వచ్ఛందంగా మూసివేసి ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి మీరు స్వచ్ఛందంగా హాజరు కావాలని, ఎందుకంటే మనం ఈ రోజున తెలుగు రాష్ట్ర ప్రజలను గర్వంగా చెప్పుకునే దానికి ఆయన ప్రాణత్యాగం చేసిందే గుర్తు. కాబట్టి వారి త్యాగానికి గుర్తుగా మనం ఒక్క పూట మనమందరం వ్యాపారస్తులు అందరం కూడా మన దుకాణాలు కానీ వ్యాపారాలు కానీ స్వచ్ఛందంగా మూసివేసి ఆ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి మేము అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ విన్నవించుకుంటాం. కొంతమంది ఏదో ఆర్యవైశ్యులు పొట్టి శ్రీరాములు గారు ఆర్యవైశ్యులే పాల్గొనాలి, లేకపోతే ఆర్యవైశ్య దుకాణాలే మూసివేయాలి కాదు. ఆయన తెలుగు ప్రజలందరికీ కూడా త్యాగం చేశారు. కాబట్టి అందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన యువ నాయకులు లోకేష్ గారు కూడా ఒకే వేదిక మీద, అంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఒకే వేదిక మీదకి రావటం ఇదే మొదలు. ఇప్పటిదాకా కూడా ముగ్గురు నాయకులు ఒకే వేదిక మీదకి రాష్ట్ర కార్యక్రమాలు ఎక్కడా పాల్గొనలేదు. అంటే వారు కూడా వారి అమూల్యమైన సమయాన్ని పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా వారికి కేటాయించారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు దయచేసి స్వచ్ఛందంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.